నేల తల్లిని నమ్ముకున్న రైతుల ఆశలు ఆవిరయ్యాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో వరుణుడు లాక్కుపోయాడు. సిరులందించే పంటలు తుపాను ధాటికి నేల కొరగడంతో అన్నదాతలు కుంగిపోతున్నారు. మొంతా తుపాను ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో అపార నష్టాన్ని మిగిల్చింది. వేలాది ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న సహా అనేక పంటలు నీట మునిగి పనికిరాకుండా పోయాయి. మోంతా తుపాను ఖమ్మం జిల్లా అన్నదాతకు కష్టాలు, కన్నీళ్లు మిగిల్చింది. మొన్నటి వరకు పచ్చని పంటలతో కళకళలాడిన వ్యవసాయ క్షేత్రాలు ఒక్కరోజులోనే కళతప్పాయి. తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలతో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. జిల్లాలో వరి, పత్తి, మిర్చి పంటలు నీట మునిగాయి. ప్రధానంగా తుపాను దెబ్బ పాలేరు నియోజకవర్గంపై తీవ్ర ప్రభావం చూపింది. కూసుమంచి, ఖమ్మం గ్రామీణ మండలాల్లో పంటలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. కూసుమంచి, పాలేరు, నాయకన్గూడెం, లోక్యతండ, జేళ్ల చెరువు, హట్యాతండ, గంగబండ తండ, భగత్వీడు, ఈశ్వరమాదారం, రాజుపేట, పెరికసింగారం, జక్కేపల్లి, జజ్జులురావుపేటలో వేలాది ఎకరాల్లో వరి పొలాలు నేలవాలాయి. ఈ పంట మొత్తం రోడ్డు దగ్గరికి వచ్చింది, మొత్తం నాశనం అయిపోయిందండి. ఇంకొక వారం అయితే కోయటానికి సిద్ధం అండి. తుఫాను రాకపోతే ఈ పొలం కోసేదే. పోయిన శుక్రవారం కోపిద్దాం అనుకున్నాం, ఇంతలోనే ఉదారు తుఫాను వచ్చి కింద పడ్డాయండి. మొత్తం మొక్కలు వచ్చినాయి. ఎకరం పత్తి ఎత్తే మొత్తం మొక్కలే ఉన్నాయి. మిరప తోట కూడా మొత్తం లాస్ట్ పాటు చేసినాం. ఇప్పుడు కాపు పడ్డది, మొత్తం కింద పడ్డది అండి. మిరప కూడా మొత్తం అసలు చేతికి రాకుండా పోయింది. మొత్తం నీళ్లు బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. మొత్తం కూడా అందరి రైతులు కూడా, పక్క రైతులు కూడా పడిపోయినాయి. కాబట్టి ఈ నీళ్లు బయటికి తీయడానికి కూడా ఆస్కారం లేదు. ఆల్రెడీ మొక్క వచ్చేసినాయి. ఆల్రెడీ కింది పడ్డ పొలం మొత్తం మొక్క వచ్చేసినాయి. దీన్ని మిషన్తో కోయాలన్నా కానీ కొంచెం ఇబ్బందితో కూడుకున్న విషయం సార్ ఇది. కోతకు వచ్చే దశలో ఉన్న వరి పొలాలు మోకాలు లోతు వర్షపు నీటిలో నానుతున్నాయి. కొన్ని చోట్ల వరి పైర్లు కుళ్లిపోయాయి. కోత కోయాల్సిన పొలాల్లో బురద మేటలు వేశాయి. పత్తి, మిరప పంటలకు కూడా అపార నష్టం వాటిల్లింది. వేలాది ఎకరాల్లో పత్తి పైర్లు భారీ వర్షాలకు రంగు మారి వాననీటిలో నానుతున్నాయి. ఖమ్మం గ్రామీణ మండలంలోని పంటలు కూడా అపార నష్టం కలిగింది. వెంకటాయపాలెం, తీర్థాల, వాల్యతండాలో పంటలను మున్నేరు వరద చుట్టుముట్టి ముంచేసింది. వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల్లోని పలు మండలాల్లోనూ భారీ వర్షాలతో పంటలు నీట మునిగాయి. లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేసిన రైతులు తీరా చేతికి వచ్చాక నోటికాడి ముద్దను లాక్కున్న చందంగా మోంతా తుపాను నిండా ముంచిందని కర్షకులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విధంగా కట్టించినా కానీ మిషన్కి 1 గంట పట్టేది 3 గంటలు పడుతుంది కోయడానికి. 3 వంతుల ఖర్చు వస్తుంది. ఎకరానికి 3500 అంటారు. మిషన్ మొన్న 3000 ఉండే, ఇప్పుడు 3500 అంటారు. 10,000 కటింగ్ ఖర్చు వస్తుంది. కనీసం పెట్టుబడులు కూడా వెళ్ళలేని పరిస్థితి. ఒకవేళ గవర్నమెంట్ ఏమైనా ఆదుకుంటే చెప్పే పరిస్థితి తప్ప తీవ్ర నష్టం కలిగింది. మీటర్ లెవెల్లో ఉండి అయితే ఈ రాత్రి నిన్న వచ్చిన తుఫానికి ఏమైందంటే ఇక మొత్తం గాలి వాన ఒకేసారి వచ్చి ఏ పరిస్థితిగా పడ్డది. ఇటు కాకుండా అటు కాకుండా మొత్తం ఊరి ఏర్లు కూడా తెగిపోయినాయి. నేలకి అత్తుకున్నాయి చెట్లు. ఈ కాయలు కూడా మంచిగా దిగుబడి వచ్చిందని ఆశ పెట్టుకున్నాం. ఇక దాని గురించి గవర్నమెంటే మాకు ఆదుకోవాలని కోరుకుంటున్నాం. అటు తుపాను ప్రభావం ఉమ్మడి నల్గొండ జిల్లాపైన పడింది. నల్గొండ, కనగల్, గుర్రంపోడు, త్రిపురారం, నిడమానూరు, అనుముల, తిరుమలగిరి, పెద్దవూర, మునుగోడు, నాంపల్లి, మర్రెగూడ మండలాలలో వర్షాలకు పత్తి, వరి పంట దెబ్బతింది. నల్గొండ, కట్టంగూర్, పానగల్, కనగల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిచి మొలకలు వచ్చాయి. పత్తిపై ఆశలు వదిలేసుకున్నామని రైతులు కన్నీళ్లు పెట్టుకున్నారు. అరకల కూళ్ళు, కిరాయిలు, ట్రాక్టర్లు ఇవన్నీ దున్నుకొని మేము పెట్టుకుంటే ఏం మిలగలేదు సార్. మాకిండ్లా మేమంతా ఆగమాగా ఉన్నాం. మాకు మంద డబ్బాల కంటే మిగిలిపోయింది ఏం లేదు సార్. మాకిండ్లా చచ్చిపోవాలన్నా బతకాలన్నా అదేరు ఏం లేదు. ఏరుకుందామంటే పైగా వర్షం వస్తుంది, కిందంగా మొలకలు వచ్చిపోతుంది. రేటు రా సార్. ఇది వాళ్ళు సిసి రేటు తీస్తలేరు. సిసి రేటు లేదు, సిసి అసలు తీస్తలేరు. అది బయట రైతులు వాళ్ళు బేరగాలు కొనాలంటే అడిగి భాషారు అడుగుతుండ్రు. ఈ అమ్మబోతే ఇది ఇంత అంత అమ్ముకుందామంటే ఈ కూలీలో చాలతలేదు. అటు వాళ్ళు బేరం రైతులు మునిగిపోతాడని కూడా ఆలోచించలేరు. వాళ్ళు బేరగాలది ఏమవుతుంది సార్, వాళ్ళ కమిషన్ ఇంత వస్తేనే వాళ్ళు బతుకుదామని మా మీద రెక్కలు కొట్టుకొని వాళ్ళు బతారు. జూన్ నెలలోనేమో నీళ్ళు లేక
ఎకరం తడుపుకుంటూ అట్లా కష్టపడ్డాం. తర్వాత యూరియా కోసం గంటలు లైన్లో నిలబడి అట్లా కష్టపడ్డాం. ఇప్పుడు ఉరి కోతలు కోసుకొని సరే అమ్ముకుందామని ఐకేపీ సెంటర్కి వస్తే వర్షాలతో మొత్తం ధాన్యం మొత్తం తడిచి మొత్తం రోజు తడుస్తుంది. రోజు తప్పించి రోజు ఎండబెట్ట ఆరబెట్ట. మిల్లర్లు ఏమో 17 మ్యాచర్కి లోపల వస్తే కటింగ్ పెడతామని అంటారు, దించుకుంటలేరు. ఎక్కువ వస్తే మేము 17 మ్యాచర్ చేసి పెట్టినా కూడా మళ్ళీ ఎమ్మటే మ్యాచర్కి అమ్ముకుంటుంది. కనీసం ఇంట్లో ఉన్న బట్టలు ఆరే అవకాశమే లేదు. ఇట్లా మేము ఈ వడ్లను ఎట్లా ఆరబెట్టగలం? అంత ప్రమాదకరంగా ఉంది రైతులది. అధికారులు వస్తురు, చూస్తురు, పోతురు, చేస్తాం అంటారు, కానీ స్థానిక నాయకులు ఎవరు పట్టించుకునే పరిస్థితిలో లేరండి. ఈ నల్గొండ జిల్లాలో ప్రతి రైతు ఇదే గోస ఉంది. ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది. వృద్ధులు వచ్చి చిన్న పిల్లలు వేసుకొని వచ్చి చిన్నపిల్ల తల్లులు కూడా ఒడ్లు ఎండబెట్టి ఐకేపీలో ఎత్తేదామనే మూమెంట్లో వర్షం వచ్చి మళ్ళీ ఆగమైపోయింది. దేవరకొండ నియోజకవర్గం చందంపేట, డిండి, దేవరకొండ ప్రాంతాల్లో పత్తి తడిచి ముద్దయింది. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలంలో దెబ్బతిన్న పంట పొలాలను కలెక్టర్ పరిశీలించారు. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో పంట నష్టం అంచనా వేస్తున్న అధికారులు మరో 2 రోజుల పాటు కంట్రోల్ రూమ్ కొనసాగిస్తామని తెలిపారు.